అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యులై ప్రతి వారము 15 రోజులకి 20 రోజులకు ఒకసారి ఎంఆర్ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో ఇతర కలెక్టరేట్కో పోయి అర్జీలు ఎత్తుకొని తిరిగే పరిస్థితి మాకే ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా కూటమి ప్రభుత్వంలో ఉండి సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మేము 20 రోజుల క్రితం జరిగిన రెవెన్యూ క్లినిక్లో ఇదే విధంగా మేమందరం వచ్చి మా సొంత సమస్యకి రాలేదు, పబ్లిక్ సమస్యకి వచ్చి అప్పుడున్న జేసీ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటేసినా కూడా ఇంకా కూడా చెరువులు కూడా ఆక్రమించుకొని భూస్వాములు ఆక్రమించుకొని వాళ్ళ ఆక్రమణలో ఉంది, ఆక్రమణలో చిరిపించమంటే ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు వెంటనే పరిష్కరించమని చెప్పి నేను ఖచ్చితంగా వారం రోజుల్లో చెరువుని కొలిపించి అక్కడ ఉన్న రైతులకు అప్పగిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆ రోజు వినటం జరిగింది. అయితే జాయింట్ కలెక్టర్ గారు స్పందించిన విధానాన్ని చూసి చాలా సంతోషం వేసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత పరిష్కారం అవుతుంది జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అని చెప్పి మేమందరం చాలా సంతోషంగా పోయాం. ఆ రోజు కూడా చెప్పాం, వారం రోజుల్లో మీరు పరిష్కారం కాకపోతే 10 రోజుల తర్వాత ఇదే ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం. ఇంకా కూడా చెరువులు ఆక్రమించుకునేది ఏంటి భూస్వాములు, ప్రైవేట్ కంపెనీల వాళ్ళు. సుప్రీంకోర్టులో అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి, వాటర్ బాడీస్ తీసుకోకూడదని చెప్పి మనం ఆ రోజు మీ అందరి ముందర తెలియజేసింది. అయితే నిజంగా మళ్ళీ అనుకున్నట్టే మా కోటని చెప్పాడు, ఈ జిల్లాలో ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఏ అధికారం భయపడలేదు. అయ్యా, గతంలో మేము 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటే అయ్యా మేము కలెక్టర్ కాడకి పోతామంటే కలెక్టర్ ఈ జిల్లాకు బాస్ పోతామంటే షేక్ అయ్యేది ప్రతి అధికారి. ఈరోజు ఈఆర్ఓ కూడా కలెక్టర్ కాడకు పోతామంటే పో అంటున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు స్పందించడం లేదు. నేను గత 15 రోజులు 20 రోజుల క్రితం కూడా చెప్పాను, కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉన్నాయి చెరువులు. మేమందరం అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి పోతే సైక్లోన్లు అప్పుడు వచ్చినా కూడా సార్ ఏం సార్ మా చెరువు సంగతి ఏంటి సార్ అని అడిగితే నా దృష్టిలో ఉంది, వారం రోజుల్లో చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు మా కోటని చెప్పినట్టు పక్క జిల్లాలో నెల్లూరు జిల్లాలో కలెక్టర్ ఈరోజు పోయిన సోమవారం అర్జీ ఇస్తే 3 రోజుల్లో దాని పరిష్కారం చూపించాడు, 24 గంటల్లో స్పందించాడు. కలెక్టర్ గారు, పక్క జిల్లా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని చూసి తెలుసుకోండి, మీలాంటి కలెక్టర్లు ఉంటే పేదోళ్ళు సాదోళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఓన్లీ ప్రైవేట్ కంపెనీలకి భూస్వాములకే కాదు పేద సాదాకి చేయాలి. మీరు పబ్లిక్ సర్వెంటు, మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అర్థం చేసుకోండి కలెక్టర్ గారు, దయచేసి తప్పుగా ఉంటే క్షమించండి. నేను వాస్తవాలే మాట్లాడుతున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కలెక్టర్ గారు. అయితే ఈరోజు కలెక్టర్ గారికి ఎన్నిసార్లు ఇచ్చినా ఈరోజు రెవెన్యూ క్లినిక్ అని ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా పరిష్కారం అవుతుంటే తిరుపతి జిల్లాలో మాత్రం పరిష్కారాలు లేవు. ప్రధానంగా వాకాడ మండలం నుంచి మా సొంత సమస్యలు కాదు పబ్లిక్ సమస్య గురించి మేము జాయింట్ కలెక్టర్ గారికి ఇస్తే దాని మీద స్పందించే పరిస్థితి లేదు. అయితే ఇవన్నీ పక్కన పెడితే, పేదోళ్ళు సాదోళ్ళు పక్కన పెడితే కలెక్టర్ గారు ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు. ఈరోజు పోర్ట్ వస్తుంది, అనౌన్స్ అయింది. 3 నెలల క్రితం ఎంఓఏ అయింది, అందరికి తెలిసిన విషయం. 3 నెలల ముందు 6 నెలల ముందు ఈ పోర్టు ఆ సిమ్టమ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ వ్యక్తికి పెద్ద బెనిఫిట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు అధికారులు, కొందరు రాజకీయ నాయకులు కలిసి. అయితే మేమైతే చెప్తున్నాం, ఈ ఏరియాలో ల్యాండ్ అక్విజిషన్ జరిగితే ఏ పేదోళ్ళు దగ్గరైతే మాత్రం కోర్టుకి ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటారు, గొప్పోళ్ళకు మాత్రం ప్రైవేట్ ఇండస్ట్రీ పార్కులు చేసి వేల కోట్లు కట్టబెడతారా అని కలెక్టర్ గారు నేను సూటిగా అడుగుతున్నాను. నేను ఆయన్ని, నన్ను తప్పైతే క్షమించండి కలెక్టర్ గారు, నేను అడిగేదానికి కరెక్టా కాదా అనేది మీరు అర్థం చేసుకోండి. పేదోళ్ళకి మాత్రం కాంపన్సేషన్ ఇస్తారు, పెద్దోళ్ళకి మాత్రం ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తారా? మీరు పేదోడికి ఏదైతే పరిహారం ఇస్తారో ల్యాండ్ అక్విజిషన్లో గొప్పోళ్ళకి కూడా అదే పరిహారం ఇవ్వాలి. గొప్పోళ్ళకి ఏ పరిహారం వస్తుందో పేదోళ్ళకి కూడా అదే పరిహారం ఇవ్వాలి. పేదోళ్ళ భూమి అయితే లాగేసుకుంటారు, పెద్దోళ్ళకైతే కోట్లు కట్టి పెడతారా? మీరు అసహ్యంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండి మేము సిగ్గుపడతా ఉన్నాను నేను. అయ్యా, మా పరిస్థితులే కావటం లేదు, అందుకని నేను ఎవరన్నా ఒక అధికారి పని చేయకపోతే కలెక్టర్ గారికి చెప్తాం. ఈరోజు కలెక్టర్ గారికి చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. ఈరోజు మేము మా రాష్ట్ర నాయకుడు వచ్చాడు, మా మాజీ అధ్యక్షుడు, ఈరోజు జిల్లా కమిటీ మేమందరం వచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. ఈ ఇన్ఛార్జీ మినిస్టర్, ఈ రెవెన్యూ ఇన్ఛార్జీ మినిస్టర్ అనగానే సత్యనారాయణ గారి దృష్టికి తీసుకుపోతున్నాం, యువ నాయకుడు లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతున్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం
మన పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకుపోతున్నాం మీడియా ద్వారా, మీ ద్వారా. అదేవిధంగా మన రాష్ట్ర సీఎం పారదర్శకంగా చేయండి, ఉపయోగపడండి అని చెప్తే ఈ ప్రభుత్వం వచ్చేదానికి రాళ్ల దెబ్బలు తిన్నాం, పోలీస్ కేసులు పెట్టించుకున్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం. ప్రభుత్వం తీసుకొని వచ్చి మేము ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం వద్దు, మంచి ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం వస్తే మంచి ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం వస్తే అధికారులు మీ విధంగా చేస్తారా? కలెక్టర్ గారు ఇప్పుడు కూడా దయచేసి చెప్తున్నా, మీకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, మీరు వెంటనే వాకాడు మండలంలో సుమారుగా 2000 నుంచి 3000 ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉంది. మీరు నిజాయితీ ఆఫీసర్ అనుకుంటున్నాను నేను. మీరు నిజాయితీ అయితే మీరు ఖచ్చితంగా ఈ మండలంలో ప్రత్యేక టీం వేసి భూస్వాముల చేతిలో ఉండే చెరువులు, గుంటలు, ప్రభుత్వ పొలాలు వెంటనే మీరు ఇడిపిస్తారని చెప్పి మిమ్మల్ని దయచేసి కోరుకుంటున్నా. అదేవిధంగా కోర్టుల మీద నాకు ఇంకా నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా మీరు స్పందించకపోతే ఖచ్చితంగా ఈ హైకోర్టులో పిల్లేసి దీని మీద విచారణ జరిపిస్తాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేస్తాను. మేమైతే వదలం. మీరు ప్రైవేట్ వాళ్ళకి అధిక బెనిఫిట్ వచ్చేదాని ప్రయత్నాలు మాని పేద ప్రజలకు సేవ చేసే ప్రయత్నాలకు రావాలని కోరుకుంటున్నాం. దారుణంగా ఉంది వాకాడు మండలం ఆఫీసు. రోజు సాయంత్రం అయితే 7 గంటల తర్వాత BMWలు, బెంజీలు, ఆడీలు ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇదే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతా ఉండా. ఎక్కడ రికార్డు చిన్న కాగితం మారినా, ఏ పేదోడికి అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, ఏ పేదోడికి ఇబ్బంది జరిగినా కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రికార్డులు మార్చే పరిస్థితి వచ్చేసింది వాకాడు మండలంలో. చాలా మంది పైరవేలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వంలో ఉండి పురుషోత్తమ రెడ్డి మాట్లాడటం ఏంటంటే ఇక్కడ మాకు అందుబాటులో లేరు అధికారులు. దారుణంగా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. అర్థం చేసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. దీన్ని రోజు రోజుకి తీవ్రత చేస్తా వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ